అయ్యా రేవంతమయ్య అందరూ అదే పని చేస్తే మరి అసలు పని ఎవరు చేయాలా అని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారనులా ఏందో ఇందాం పని మనం కూడా మట్టిలో పుట్టి మట్టితో పోరాడే బతుకులు మనకొద్దు, అందరూ గొట్టం నాగులు వేసుకొని ఫ్యాన్ల కింద కూర్చొని నౌకర్లు చెయ్యాలి అని అనుకొస్తున్నాడనులా సీఎం రేవంతమయ్య ఈ నూరి ఓసారి 63 లక్షల సంఘం సభ్యులు ఉన్నారు. నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని, 63 లక్షలు కాదు, 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి, 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది, తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు. ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు. అదే ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? అదే కదక్క. అయ్యా రేవంతమయ్య, సరే ఆడోళ్ళు కోటీశ్వరాలు కావాలని బాగానే తండాడుతున్నావు వాజిబి, మరి వాళ్ళ పిల్లలు కూడా అందరూ కొలువులు చేస్తే నౌకర్లు చేస్తున్నకు ఈ సమస్త మానవాళికి బువ్వ ఎవరు పెట్టాలి? రైతన్ననే కదా. మరి ఈ రైతుల వ్యవసాయం మీద కూడా లాభసాటి ఉపాయాలు చేస్తే కొంతమంది నిరుద్యోగులకు పొట్ట గడుస్తుంది, లోకం పొట్ట నింతది కదా అని అనుకొస్తున్నాడనులా చదివి ఏండ్ల తరబడిగా ఎదురు చూస్తున్న కొలువురాని